హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఫ్రాక్ మీద పెయింటింగ్ ఎలా వేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఫ్రీ హ్యాండ్తోనే ఇలాగ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ వచ్చేలాగా డిజైన్ గీసుకున్నాను చాక్ పీస్తో. సో ఈ ఫ్లవర్స్కి వైట్ కలర్ బేస్ కోట్ వేస్తున్నాను. క్లాత్ బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి వైట్ బేస్ కోట్ వేసుకుంటే దాని మీద వేసే కలర్స్ అన్నీ కూడా బ్రైట్గా కనిపిస్తాయి. కాబట్టి ఫస్ట్ నేను వైట్ కలర్తో బేస్ కోట్ వేస్తున్నాను. ఈ విధంగా 4 ఫ్లవర్స్కి వేసేసుకోవాలి. ఇదే విధంగా లీవ్స్కి కూడా వేస్తున్నాను. ఈ ఫ్రాక్ వచ్చి 2 బ్లౌజ్ పీసెస్తో కుట్టాను, బ్లాక్ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో. చిన్నపిల్లలకి ఇలా కుడితే ఇంటి దగ్గర వేసుకోవడానికి సమ్మర్లోనూ చాలా బాగుంటాయి. ఈ విధంగా మొత్తం అన్నిటికీ వేసేసుకుంటున్నాను. ఫ్లవర్స్కి ఎల్లో కలర్ వేస్తున్నాను. ఎడ్జ్ దాటకుండా ఉండడానికి కోసం ఇలా చుట్టూ వేసుకోవాలి ఫస్ట్. తర్వాత మధ్యలో ఫిల్ చేసుకోవడమే ఫ్లవర్స్ని. చాలా ఈజీగా వేయచ్చు. ఇలా 4 ఫ్లవర్స్ని కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ లీవ్స్కి లైట్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. సేమ్ ఆ వైట్ కలర్ మీదే నీట్గా ఫిల్ చేసేయాలి. ఇది మనకి చాలా లో బడ్జెట్లో కూడా డిజైనర్ ఫ్రాక్లు తీసుకురావచ్చు ఇలా వేసుకోవడం వల్ల. సో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆ ఫ్లవర్స్ మధ్యలో బ్లాక్ కలర్తో ఇలా గీతల కింద పెట్టుకుంటున్నాను. చాలా ఈజీ. ఇది కొంచెం లుక్ రావడం కోసం ఎల్లో కలర్తో మళ్ళీ దాని మధ్యలో చిన్నగా అంటున్నాను, చిన్న చిన్న గీతల కింద. నెక్స్ట్ మధ్యలో వైట్ కలర్ డాట్స్ పెట్టేసుకోవడమే. లుక్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ కొంచెం డార్క్ కలర్ గ్రీన్ తీసుకుని లీవ్స్కి హైలైట్ చేస్తున్నాను. ప్రింటెడ్ లుక్ లాగా వస్తుంది ఇలా చేస్తే. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.